ప్రపంచ కప్ 2025లో టీమిండియా ఉత్కంఠను అధిగమించి సెమీఫైనల్ కు చేరుకుంది. న్యూజిలాండ్ జట్టుపై 53 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల తర్వాత సెమీస్ కు చేరిన 4వ జట్టుగా భారత్ నిలిచింది. వరుసగా 3 ఓటముల తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ సేన పుంజుకోవడం భారత అభిమానులకు ఊరటనిచ్చింది. అయితే కీలకమైన సెమీస్ లో భారత్ ఏ బలమైన జట్టును ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీమిండియా పాయింట్ల పట్టికలో 6 మ్యాచ్లకు 6 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. టోర్నమెంట్ లో తమ చివరి గ్రూప్ మ్యాచ్ ను బంగ్లాదేశ్ జట్టుపై గెలిచినా కూడా భారత్ మొత్తం 8 పాయింట్లతో ఉంటుంది. అలా జరిగిన టాప్ 3లో ఉన్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ను దాటలేదు. దీంతో ఆఖరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ 4వ స్థానంలోనే నిలవడం ఖాయం. ప్రపంచ కప్ రూల్స్ ప్రకారం సెమీఫైనల్లో 4వ స్థానంలో నిలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో తలపడాలి. అయితే ఈ అగ్రస్థానం ఎవరిదనే దానిపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 11 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. కాబట్టి నియమం ప్రకారం భారత్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలి. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే వారు 12 పాయింట్లతో అగ్రస్థానంలోకి చేరుకుంటారు. అప్పుడు భారత్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. కాబట్టి సెమీఫైనల్లో భారత జట్టు ప్రత్యర్థి ఎవరో తెలుసుకోవాలంటే ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే కీలక మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడక తప్పదు. మహిళల ప్రపంచ కప్ మొదటి సెమీస్ లోనే భారత్ తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 29న గౌహతి వేదికగా జరగబోతుంది. ఇదిలా ఉంటే సెమీఫైనల్ కు జరిగే చివరి మ్యాచ్ లోనూ తమ జోరు కొనసాగించాలని భారత్ భావిస్తోంది. డెత్ బౌలింగ్ ను మరింత మెరుగుపరుచుకుని బ్యాటర్లు ఫామ్ కంటిన్యూ చేస్తూ సెమీస్ కు ఫుల్ కాన్ఫిడెన్స్ తో రెడీ అవ్వచ్చు.